అలాగే సంతుష్టి అనేది మనస్సులో ఉంటే అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి, అన్ని సంపదలు మన ఇంట్లోనే ఉంటాయి. ఆ సంతుష్టికి మూలమే శ్రీమన్నారాయణమూర్తి. ఆయన మహావైభవంతో ఉంటాడు. పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి ఆయన వరించింది. పైగా ఆవిడ నిత్యానపాయని, ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టదు. రామావతారంలో రాముడుగా వస్తే సీతగా వచ్చింది, శ్రీకృష్ణుడుగా వస్తే రుక్మిణీదేవిగా వచ్చింది. పోనీ వీళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు. నరసింహస్వామి సగం మనిషి సగం జంతువు. వచ్చి యాదగిరిగుట్టలో కూర్చుంటే ఆవిడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది. సింహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడండి? పైగా సగం సింహం సగం మనిషి, అసలు ఎవరన్నా పిల్లనిస్తారా? పోనీ పూర్తిగా జంతువు అయినా వేరే విషయం, జంతువులు పిల్లనిస్తాయి. సగం జంతువు సగం మనిషి. ఇంకా విచిత్రం, వరాహ రూపం ధరించాడు లక్ష్మీ వరాహస్వామి. లక్ష్మీదేవి వరించింది వరాహ రూపంలో ఉన్నా కూడా, ఏ రూపంలో ఉన్నా వరించింది. అందుకే ఆవిడ్ని నిత్యానపాయిని అంటారు. ఆ మాట మరే దేవతా స్త్రీకి లేదు, లక్ష్మీదేవికి తప్ప. అంచేత మనం విష్ణుమూర్తిని ఆశ్రయిస్తే, శ్రీమన్నారాయణమూర్తిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవిని మన ఇంట్లో ఉండమని వేరే చెప్పక్కల. ఆయన ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉంటుంది. అందుకే బమ్మెరపోతన గారు నారాయణ శతకంలో మొదట్లో ఉన్న పద్యంలోనే శ్రీమన్నారాయణమూర్తి యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నాడు. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమామ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై బ్రహ్మాండమాగారమై. సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై. సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. నా వయస్సు ఉన్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుండి ఉంటుంది, పల్లెటూళ్ళలో జీవించుంటే పూర్వం విష్ణుభక్తులైనటువంటి యాచకులు ఇంటికి వస్తే ఈ పద్యం పాడేవారు. ఇంటి ముందుకు వచ్చి విష్ణుభక్తులైన యాచకులు ఈ ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని వాళ్ళు వస్తే, వైష్ణవులు వాళ్ళు యాచకత్వం మీదే బతుకుతారు, వాళ్ళకేం మొహమాటం ఏం లేదు అందులో. అంటే సంపదలు కూడబెట్టుకోరు, వాళ్ళు ఏదో తక్కువ వాళ్ళు అనుకోవద్దు, తప్పది. త్యాగరాజస్వామి ఉంచె వృత్తితో బతికాడు, ఆయన ఏమీ కూడబెట్టుకోలే. అంతటి మహత్తరమైన కీర్తనలు రాసి మనకి తమిళులకి యావత్ దక్షిణ భారతదేశానికి కర్ణాటక సంగీతంలో అద్భుతమైన కీర్తనలు పంచరత్నాలు సహా కొన్ని వందల కీర్తనలు అందించినటువంటి మహానుభావుడు భిక్షాటన చేసుకుని బతికాడండి త్యాగరాజస్వామి. ఏ రోజుకు ఆ రోజే ఈ చేత్తో తమరో వేణో పట్టుకోవడం, ఈ చేత్తో భిక్షాపాత్ర పట్టుకోవడం, వెళ్ళడం. ఆ వీధిలో ఏం దొరికితే అది, అదే ఉంచె వృత్తి. ఇప్పటికీ త్యాగరాజస్వామి జన్మదినం నాడు పెద్ద పెద్ద విద్వాంసులు ఉంచె వృత్తి చేస్తారు, వీధుల్లో తిరుగుతారు. ఇవాళ ఇదంతా పెద్ద ప్రదర్శన. ఇప్పుడు నాబోటిగాడు వీధుల్లో ఉంచె వృత్తి ఏం తిరిగితే బియ్యం ఎందుకు వేస్తారు మీరు, బంగారు బొంగరాలు వేస్తారు, బోర్డు వస్తాయి శుభ్రంగా, అందరూ తలో ఉంగరం వేస్తారు, గరిపాటి వారికి ఇస్తే పుణ్యం అని పట్టుకెళ్ళదు సాయిగా. త్యాగరాజస్వామి అలా చేయాలి, ప్రదర్శన కాదు, నిజంగానే అన్నం ఆయన పట్టుకొస్తే కానీ వాళ్ళు ఆవిడ ఉండడానికి ఏం లేదు అక్కడ. అందుకని వెళ్ళేవాడు, అక్కడ ఏం దొరికితే అది ఉంచె వృత్తితో చేసుకున్నాడు. ఆయన ఏదో పట్టుకొచ్చాక ఒక ఎప్పుడు బియ్యం అవి ఆవిడ ఉండేది, అందులో మళ్ళీ రామచంద్రమూర్తికి నైవేద్యం. ఆ సమయానికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి పెట్టడం, మిగిలిందే తినడం. ఇంత నిరాడంబరంగా బతికాడు త్యాగరాజస్వామి. అందుకే ఆయనకి హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా రామచంద్రమూర్తి ఇంటికి వచ్చి కనపడ్డాడు. ఇంటికి వచ్చి, మళ్ళీ ఎక్కడో మందిరంలో కాదు, ఇక్కడ. ఆ ఫోటో కూడా చాలామంది ఇళ్లల్లో ఉంటుంది. ఆయన ఇంట్లో, ఆయన దేవతార్చన పీఠం దగ్గర రామ పరివారం విగ్రహాలు ఉంటే అక్కడే కూర్చొని పాటలు పాడేవాడు. ఆ ఫోటోలో ఒక చిత్రం ఏమిటంటే, ఆ ఇల్లాలు ఉంటుంది త్యాగరాజస్వామి భార్య. ఇంత రామచంద్రమూర్తి వచ్చి కనిపించినా సరే ఆవిడ వంటింటి గుమ్మం దాటి బయటికి రాలా, అక్కడ ఉంది ఆవిడ. ఆ వంటింటి తలుపు సగం తీసి, బాగుంటుందో బాగుండదో, దేవుడు వచ్చినా సరే, భర్తే దేవుడు ఆవిడికి, దేవుడు వచ్చినా సరే బాగుంటుందో బాగుండదో అలా బయటికి వెడితే, ఆయన వంటింటి తలుపు సగం ఓరగా తీసి ఆ తలుపు ఓరగా నిలబడి రామచంద్రమూర్తిని చూసింది ఆవిడ. ఆవిడికి రామచంద్రమూర్తి కంటే త్యాగరాజస్వామి ఎక్కువ.
అదమ్మా సతీత్వం అంటే, అది సతీత్వం అంటే. అది దేవుడి కంటే కూడా నా భర్తే నాకు ఎక్కువ, దేవతల కంటే కూడా నా భార్యే నాకు ఎక్కువ అనగలిగితే సంసారాలు బాగుంటాయి. ఆ భావన ఉండగలిగితే సంసారాలు బాగుంటాయి. ఇంట్లో భార్యకో భర్తకో అనారోగ్యంగా ఉందంటే మనం అన్ని కార్యక్రమాలు మానేసుకోవాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి. ఎవరో మనుషుల్ని పెట్టి చేయించడం కాదు. ఇక్కడ తల్లి తండ్రి అయినా అంతే. వీళ్ళ చాలా కుటుంబాల్లో కనపడుతున్నది ఏమిటి అంటే, శుభ్రంగా ఈ ముసలావిడికి తోడు ఇంకో ముసలిదాన్ని బారేస్తారు. అక్కడ డబ్బులు ఇచ్చేసి, ఈవిడ పేరు అంజమ్మ, ఆవిడ పేరు గుంజమ్మ, ఇద్దరిని బారేస్తారు. బారేసి పెట్టంగా అంటే ఏడు పెట్టేది. వీళ్ళు వెళ్ళి ఎక్కడో బెంగళూరులోను, హైదరాబాదులోను, వీలైతే అమెరికాలోనూ ఉంటారు కొడుకు కోళ్ళు. మనిషిని పెట్టడం ఏమిటమ్మా? చిన్నప్పుడు ఆవిడ వీళ్ళని పెంచడానికి కూడా మనిషిని పెట్టుంటే ఎలా ఉండేది? ఆవిడ అన్ని సేవలు చేసిందే. తల్లిదండ్రులకు సేవ మనం స్వయంగా చేయాలి, మనుషులను పెట్టడం కాదు. డబ్బేమి ఇవ్వక్కర్లేదు, దానికి ఏం ఖర్చు ఏమవుతుంది, మనమే చేస్తాంగా. కానీ ఆ తల్లికి ఎంత ఆనందంగా ఉంటుందో ఓ ముద్ద కొడుకు చేతితో పెడితే. నీకు బోళ్ళు పనులు ఉన్నారా, నువ్వు ఇక్కడే ఉంటా ఉంటుంది వెంటనే పాపం ఆవిడ జాలితో. కోడలు పడితే ఇంకా ఆనందిస్తుంది, మా కోడలు కాదమ్మా కూతురు ఉంటుంది. సంసారాలు బాగుండాలంటే ఈ సేవాభావం పెరగాలి. అందుకే విష్ణుమూర్తి రామావతారం ఎత్తి ఆ కుటుంబ సంబంధాల మధ్యలో ఉండేటువంటి అనుబంధం అంతా మనకి నిరూపణ చేశాడు. కానీ ఆయన వైకుంఠంలో ఉన్నప్పుడు ఎంత వైభవంతో ఉంటాడో చెబుతున్నాడు. ధర సింహాసనమై, ఆయన ఆకారం ఈ బ్రహ్మాండం అంతా. అంచేత భూమే ఆయనకి సింహాసనం, భూమండలం అంతా భగవంతుడికి సింహాసనమే. నభంబు గొడుగై, ఆయన గొడుగు ఏమిటంటే ఆకాశం. భూమి ఆయనకి సింహాసనం, ఆకాశం ఆయనకి గొడుగు. తద్దేవతలు భృత్యులై, ఆయనకి సేవకులు ఎవరంటే దేవతలే. మొత్తం ఇంద్రుడు, చంద్రుడు, వసంతుడు, కంతుడు మొదలైన వాళ్ళందరూ ఆయనకి దేవతలే. బ్రహ్మాది దేవతలందరూ ఆయనకి సేవకులే. పరమామ్నాయములెల్ల వంతి గణమై, ఆమ్నాయం అంటే వేదం. వేదమే ఆయనకి వందిమాగధులుగా పనిచేసింది. వందిమాగధులు అని పూర్వం ఒక రకం ఉద్యోగులు ఉండేవారు. వంది అంటే పొగిడేవాడు. మాగధి అని ఎందుకంటారంటే మగధ దేశం నుంచి పిలిపిస్తారు వాళ్ళని. మగధ అంటే బీహార్లో ఉంది, ఉత్తర దేశంలో ఉంది మగధ. అక్కడి నుంచి పిలిపిస్తారు. అంటే వాళ్ళకి ఆ రాజుని ఏ భాషలో ఎలా పొగడాలో బాగా తెలుసు. ఒక అభ్యాసం ఉంటుంది వాళ్ళకి, వంశపరంపర. అది కూడా వాళ్ళు మళ్ళీ కొడుకు మనవడు అదే పని. అందుకోసం వంది మాగధులు. పూర్వం ఎంప్లాయ్మెంట్ కార్యక్రమం అలా ఉండేది, గమనించండి. రాజుని కీర్తించడానికి పొద్దున్నే లేచేటప్పుడు కీర్తించడానికి ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళని మగధ నుంచి పిలిపిస్తారు. బీహారో యూపీలోనో ఉంది కదా మగధ, అక్కడి నుంచి పిలిపిస్తారు. వాళ్ళకు ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎలా చక్కగా రాగం తీస్తూ పాడుతూ ఎలా పాడాలో అలా పాడతారు. దాంతో ఈ రాజుగారు మేలుకుంటాడు. వీళ్ళని వందిమాగధులు అంటారు. శ్రీ మహావిష్ణువుకు వందిమాగధులు ఎవరయ్యా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు ఆయన్ని స్తోత్రపాఠం చేసే వందిమాగధులు. ఆయన వైభవం అది. అందుకే రామచంద్రమూర్తిగా ఆయన పుట్టినప్పుడు ఆయన ఆకారం ఎలా ఉండేది అంటే, ఏమానారి బిగింపు రాఘవునిదా ఆఠీవి, ఏమానారి బిగింపు రాఘవునిదా ఈఠీవి. రామచంద్రమూర్తి ఇలా ధనుస్సు పట్టుకుని ఈ చేత్తో బాణం పట్టుకుని ఉన్నటువంటి చిత్రపటాన్ని చూడండి మీరు. గాలికి కాస్త పంచె కొంగు కదులుతూ ఉంటుంది అటు ఇటు. ఎంత పౌరుషంగా, ఎంత తేజస్సుతో ఉంటాడో. అటువంటి చిత్రపటం చూసినప్పుడు నేను ఆశువుగా అలినటువంటి పద్యం ఇది. ఏమానారి బిగింపు రాఘవునిదాయి ఠీవి, ఆరూపు రుక్సామాధర్వ యజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వ యజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా నీవు ధన్యాత్మవౌ, ఓ భారతమాత నీవు ధన్యురాలివి అన్న. భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఏమా నారి బిగింపు. ఒక్కసారి వింటి నారి ఇలా వెనక్కి చెవి దగ్గరికి లాగాడు రామచంద్రమూర్తి అంటే భాస్కర రామాయణంలో వర్ణిస్తారే.
ఠం 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 అను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి. ఠం 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 అన్నట్టుగా ఉండేది. రాముడు ధనుష్టంకారంతో రాక్షసుల గుండెలు కొన్ని పగిలాయి. సగం మంది అలా పోయారు, మిగిలిన వాళ్ళతోనే యుద్ధం చేశారు. సౌండ్ ఇంజనీర్లు ఉంటారు, సౌండ్ వింటే పోతారు. వాళ్ళ మనం ఏమీ అనక్కర్లా, గట్టిగా సౌండ్ పెంచామంటే వాడు గుండె ఆగుతుంది. అలాగే రామచంద్రమూర్తి ఠం 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 అని ఒక్కసారి ధనుష్టంకారం చేసేసరికి రాక్షస సైన్యంలో ఓ పావువంతు మంది ఎగిరిపోయారు, పక్కకి లాగేశారు. వాళ్ళు సామూహిక దహన కార్యక్రమాలు నిర్వహించారు. ధనుష్టంకారానికి తట్టుకోకపోతే బాణానికి ఎక్కడ తట్టుకుంటాడు? అది ఆయన వైభవం. ఆ టీవీ ఎవరిదంటే రామచంద్రమూర్తిది, ఎందుకంటే ఆయన విష్ణువు. ఆయన రూపం ఎలా ఉండేది అంటే పరమాంనాయములెల్ల వందిగణమై. వేదాలు విని 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 వేదములకు మూలమై ఆ మహాపురుషుడు వేదాంగో వేదవిద్వేద్యక అని చెప్పినట్టుగా వేదాంగో వేదవిత్ కవి. వేదాంగుడు ఆయనే, వేదవిదుడు ఆయనే, కవి ఆయనే. ఆ రూపమే 4 వేదాలు కలిసి పురుష రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది. రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. అన్నింటిలోనూ కూడా సౌశీల్యమే. రామచంద్రమూర్తి యొక్క కాలు, వేలు, చెయ్యి, వెంట్రుక, ఏ అవయవం చూసినా సరే సౌశీల్యం, సత్ప్రవర్తన కనపడుతుందండి. మన శరీర అవయవాలు అలా ఉండాలి. దీన్నే బాడీ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్. మనం కూర్చున్నా, నిలబడినా, ఎవరితోనన్నా మాట్లాడినా మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలంటే ఎంత సంస్కారం, ఎంత సౌశీల్యం అన్నట్టుగా ఉండాలి. ఇది పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పాలి. పెద్దవాళ్ళు వస్తుంటే ఎలా కూర్చోవాలో, ఎలా వాళ్ళు రాగానే లేచి నిలబడాలనే విషయం నేర్పాలి. వాడెవడో వస్తే వీళ్ళు లేచేది ఏమిటి అనకూడదు. అలా ఆ వినయం కారణంగానే ఇవాళ ఏమీ లేకుండా పోయింది. అవినయం కారణంగా ఇంట్లో ఓ చిన్న పిల్లాడో ఉంటారు, 6వ తరగతో 7వ తరగతో చదువుతారు, కాలేసుకుని. ఎవరో ఒక పెద్ద ఆయన వస్తాడు తండ్రి కోసం. వెంటనే ఈ పిల్లాడు లేచి నిలబడాలి. నమస్కారం అండి, ఎవరు కావాలని అడగాలి. 2 చేతులు జోడించి అడగాలి. అంతేగాని టీవీ రిమోట్, ఫోన్ ఒకటి చేతిలో పట్టుకుని వాట్ యు వాంట్ అని అనడం కాదు. ఇక్కడ మమ్మీ సంబడి కేమ్ ఫర్ యూ ఎదవ మాట ఇది. ఇక్కడ సంబడి వాడు కళేబరం, వాడు మనిషి కాదు. ఇక్కడి నుంచి ఈ పిల్ల లేవదు, పిల్లాడు లేవడం. వెంటనే తల్లి తండ్రి వచ్చి పేల కొట్టేయాలి. వెంటనే పెద్దవాళ్ళు వస్తే లేవాలని తెలియదు అని. అప్పుడు వస్తుంది సంస్కారం. వీళ్ళు ఎవ్వరికీ ఈ ధైర్యం లేదు. ఎందుకంటే అన్నీ ఓన్లీ 1 or none ఉంటే ఒక సంతానం, లేదా వాళ్ళు కూడా లేరు. అందుకని బాగా వాళ్ళకి కుక్కకి బిస్కెట్లు పెట్టినట్టు పెట్టి బాగా గారాబం చేస్తున్నారు విపరీతంగా. వాళ్ళు ఏమనుకుంటారు, చివరికి వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు వృద్ధాశ్రమంలో బారేశారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అతి గారాబం చేస్తే అలాగే అవుతుంది. చేయవలసిన పని చేయకపోతే తెగొట్టేయాలి పట్టుకుని. నోరు మూసుకుని. పని మనిషి మానేసింది. ఇంట్లో ముందు ఆడపిల్లని మగపిల్లని కాన్వెంట్ మానేసి అంట్లు దవ్వమనండి, సంస్కారం వస్తుంది బాగా. మనకు అది ఒప్పదు. ఈ తల్లి కూర్చొని పాముతూ తోముతూ ఉంటుంది ఇక్కడ పాపం. ఈ జీవితాంతం చావడమే వీడు. తల్లికి సాయం చేయరు. పోయి అక్కడికి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అని ఎడుతూ ఉంటారు అక్కడ. దీనికి మళ్ళీ 2.5 లక్షలు. ఈవేళ పత్రికలో చదివి మురిచిపోయారు. మా పిల్లలు ఎప్పటికే 34 ఏళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు గొడవ లేదులే అనుకున్నాను. మనవల సంగతి మా అబ్బాయి చూసుకుంటాడు, నాకెందుకు. 2.5 లక్షలటండి ఈవేళ పత్రికలో చదివాను. 1వ తరగతి ఫీజు అమ్మ 2.5 lakhs. హైదరాబాద్లోనే. ఎంత అదృష్టవంతులమో. పైగా ఈ 2.5 ఏమిటి, కేవలం ట్యూషన్ ఫీజు. మళ్ళీ బెల్టో అదంతా వేరే, నిక్కరో అదో కలిపి ఇంకో 1.5 లక్షలు వేసుకో. 1వ తరగతి ఇంత చేస్తే 1వ తరగతి వాడు ఏడేదంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, టీ ఫర్ డాక్. 4 దిక్కుమాలిన వస్తువులే, సంస్కారం పాడైపోయే వస్తువులు. యాపిల్ ఏదో కోసుకు తినే పండు, మనుషులను కోసుకు తింటాడు వీడు. ఒలుచుకు తినే పండు వేరు. ఒలుచుకు తినే పండు తింటే సంస్కారం వేరు, కోసుకు తినే పండు తింటే సంస్కారం వేరండి. కోసుకు తినే పళ్ళు పెట్టకూడదు పిల్లలకు, ఒలుచుకు తినే పళ్ళు పెట్టాలి. అసలు ఒలుచుకునే అవసరం కూడా లేని పళ్ళు పెడితే ఇంకా మంచిది, సుఖంగా సున్నితంగా పెరుగుతారు. అరటిపండు ఒలిచే విధానం తెలిస్తే సమస్యలను పరిష్కరించడం తెలుస్తుందండి. అందుకే సమస్యలను పరిష్కరించే వాళ్ళని ఏమంటారు చూడండి, ఆయన ఏదైనా మాట్లాడితే అరటిపండు ఒలిచినట్టుగా ఉంటుందంట. యాపిల్ పండు కోసినట్టు, కోయడమేటి పీక దగ్గర కోసినట్టు. అరటిపండు ఒలవడం నేర్పాలి పిల్లలకి. మనం మొక్కలు చేసి పెట్టడం కాదు ఇక్కడ. ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు నువ్వు మొక్కలు చేసి పెడితే. అక్కడ
అరటిపండు ఇలాగ పట్టుకుని జాగ్రత్తగా ఒలుచుకుంటూ అందులోంచి తింటూ చివరికి తొక్క తీసి పక్కనెట్టాలి. ఎక్కడ చేతికి ఏం అంటుకుందుకు వీళ్ళు జిగురు కూడా అంటారు. ఇదే సంస్కారం. అప్పుడు ప్రతి సమస్యనే అరటిపండు ఒలిచినంత తేలిగ్గా పరిష్కరిస్తాడు. పైగా అరటిపండుకి డాక్టర్లు ఏం చెబుతారంటే కంప్లీట్ ఫ్రూట్ అని చెప్పాడు నాకు డాక్టర్. మంచి మాట అయ్యా, నాకు బాగా ఇష్టం, నేను తింటూ ఉంటాను. అందుకని మరి మనకి ఇష్టమైన మాట చెబితే సంతోషం కదా. మనకి రాత్రి అరటిపళ్ళే నైవేద్యం 2010 నుంచి అంతే. ఏముండదు, భోజనం ఉండదు, టిఫిన్ ఉండదు, అరటిపళ్ళే. 4 అరటిపళ్ళు తింటే అయిపోయాయి. అందుకే నేను ఒకసారి డాక్టర్ గారు అడిగిన, అస్తమానం అరటిపళ్ళు ఏమవుతుంది సార్, కంప్లీట్ ఫ్రూట్ అది తినడారు ఆయన, పరిపూర్ణ ఫలం అన్నాడు ఆయన, అందులో అన్నీ ఉంటాయి. అదే మనకి చిన్న చిన్న వాటిల్లోనే సంస్కారాలు వస్తాయండి. పండు అలవడం చేతకాని వాడు రేపు పొద్దున్న సంసారంలో సమస్యలు ఎలా పరిష్కరించుకుంటాడు? వీడు పండు వలిస్తే మొత్తం తొక్క వీడి చేతిలో ఉండి పండు కింద పడింది, నమ శివాయ, ఇంకెందుకు దుమ్మంటింది. అంటే వీడికి ఒలవడం తెలియదు, ఇంక సమస్యను ఎలా పరిష్కరిస్తావు నువ్వు? అరటిపండు ఒలవడం అంటే ఇది. ఈ కోసుకు తిన ఇంత చేస్తే యాపిల్ పండు, తర్వాత ఏమన్నా మంచుతుందా? బ్యాట్. నీ క్రికెట్ ముఖ్యం, చదువు అక్కల పో. ఓ తాటికమ్మ ఒకటి తీసుకొని 4 ఇటుక మొక్కలు పెట్టుకో, సనత్నగర్ కాలనీలో ఆడుకో పో. లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంది, కొనుక్కో, 10,000 టికెట్, తండ్రి ప్రాణం తీసే కొనుక్కొని అక్కడ కూర్చో. వాడు ఆడుతూ ఉంటాడు, నువ్వు చప్పట్లు కొట్టు, బుద్ధి లేకుండా. వీడు ఆడడం, ఎవడో ఆడుతుంటే వీడు చప్పట్లు కొడతాడు. ఇక్కడ మధ్యలో వీడికి కూల్ డ్రింక్స్, అదేమిటి పాపకారణం, దాని తెలుగులో పాపకారణం అంటారు, అది కారణం. అన్ని పాపాలకు అదే కారణం. 150 రూపాయలు పెట్టి పెద్ద పొట్టోడు కొంటాడు. ఇక్కడ సినిమాలో అయితే 300. నేను ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు 300 ఏమిటి అంత వద్దు, కొంచెం చిన్నది అడగమన, చిన్నది 280 అన్నాడు. నమ శివాయ, 300 ఇచ్చే అన్న. చిన్నది 280 అంటే చిన్నదానికి పెద్దానికి తేడా 20 రూపాయలా? అదేంటి తేడా? అసలు నీకు తక్కువ దొరకదు అక్కడ, నువ్వు కొనాల్సిందే అంతే. ఈ సినిమా చూడడమే దండగ అంటే మళ్ళీ ఈ పాపకారం తినడం ఇంకో దండగ. ఎలా తయారవుతారండి మనుషులు? వేదం చదివినా, శాస్త్రం చదివినా, పోనీ ఇంగ్లీష్ మీడియం చదివినా, ఉర్దూ మీడియం చదివినా, ఏం చదివినా ముందు ధైర్యం ఉందా మనిషికి? శ్రీమన్నారాయణమూర్తి హాయిగా వైకుంఠంలో ఎలా ఉంటాడు? పరమధైర్యంగా హాయిగా పోతాడు. దేవుడు కాబట్టి అనొద్దండి, ఆ లక్షణాలు ఉండబట్టి దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయనడం పొరపాటు అండి. కార్యకారణ సంబంధం మార్చేస్తాం మనం, పొరపాటు. ఆ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవుడు కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయనద్దు, తప్పుడు వ్యాఖ్యానం అది. ఈ లక్షణాలు ఉండబట్టి ఆయన దేవుడు అయ్యాడు. నువ్వు ఉంటే నువ్వు కూడా అవుతావు, అంతే లెక్క. నీకు భూమి సింహాసనం అవుతుంది, ఆకాశం గొడుగు అవుతుంది ఖచ్చితంగా. లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది, నిన్ను వరించింది లక్ష్మీదేవి, నీకు తెలియట్లే, నువ్వు పేడదేవత అనుకుంటున్నావు. నీ భావాన్ని బట్టే ఉంటుంది. పరమామ్నాయములెల్ల వందిగణమై, వేదాలన్నీ ఆయన స్తుతిస్తూ ఉంటాయి. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః. ఈ రకంగా వేదాలు ఆయన స్తుతిస్తున్నాయి. బ్రహ్మాండం ఆకారమై, మహావిష్ణువు యొక్క ఆకారం ఏమిటంటే ఈ బ్రహ్మాండం అంతా. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు మొత్తం కలిపి ఒక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం అంతా ఆయన ఆకారమే. బ్రహ్మాండం ఆకారమై. అందుకే మన దగ్గర చిన్నపిల్లాన్ని పడుకోబెట్టేటప్పుడు కూడా పూర్వం ఆ ఉయ్యాలని బ్రహ్మాండం అనేవారు. తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి 4 వేదాల గొలుసుల మరించి బలువైన ఫణిరాజు పాన్పు గావించి చిలియడోలికలోన చేర్చి లాలించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద లాలి పరమానంద రామ గోవింద. ఇది పూర్వం తల్లులు పిల్లల్ని పెంచి ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు పాడే పాట. అప్పుడు చెక్క ఉయ్యాలలు ఉండేవి, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి ఊపేవారు. ఊపే విధానం అది. ఇప్పుడు స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చింది, తిన్నది కూడా బయటకు వచ్చేసారు. ఈ పైకి కిందికి ఊపడానికేనో ఇటు నుంచి అటు ఊపడానికి చాలా తేడా ఉంటుంది. పెంచడంలో తేడా అంటే అది. మన సౌకర్యాలు చూసుకోకూడదు ఎంతసేపు. పిల్లడు ఏమైపోతాడని ఆలోచించాలి. వాడికి పొట్ట నిండా పాలు తాగించి స్ప్రింగ్ ఉయ్యాలు చక్ 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 అని లోపల పోయావనుకో, వాడు మొత్తం కక్కేస్తాడు. కడుపులో కదిలిపోయింది మొత్తం. పూర్వం చెక్క ఉయ్యాలు ఉండే, దానికి మళ్ళీ చిలకలు అనేవారు. చిలకలు, వాడి పేరే చిలక. అవి శబ్దం చేస్తూ ఉంటాయి, గిరగిరగిరగ కిసకిసలాడుతూ ఉంటాయి. ఇవి ఇలా ఇలా అంటే ఓసారి శబ్దం చేస్తాయి. ఈయన అది ఏమిటని చూస్తాడు ఈ పిల్లాడు. అలా తయారు చేసేవారు ప్రత్యేకంగా.
వడ్రమ్మేస్త్రులు ఎంత అద్భుతమైనటువంటి కళాకారులు అసలు. కేవలం వడ్రమ్మేస్త్రులు కాదు, కళాకారులు వాళ్ళు, గొప్ప ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళు. అలా అందంగా తయారు చేసేవారు. పసిపిల్లాడికి ఉయ్యాల అని చెప్తే చాలు, ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ పాడే పాట ఏమిటంటే, ఇది ఉయ్యాల కాదురా తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి. నువ్వు వైకుంఠంలో ఉన్నప్పుడు బ్రహ్మాండం అంతా నీకు తొట్టయింది కదా, ఆ బ్రహ్మాండమే ఇక్కడికి ఉయ్యాల రూపంలో వచ్చిందిరా అని తల్లి చెబుతోందమ్మా. అతను శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తోందని వేరే చెప్పాలా? ఆ పిల్లాడు ఏమవుతాడు? శ్రీమన్నారాయణమూర్తి అవుతాడు. పనికిమాలినవాడు ఎందుకు అవుతాడు? పరమేశ్వరుడు అవుతాడు. తాను పరమేశ్వరుణ్ణి ఆ స్వరూపం గ్రహించలేకపోవడం వల్లే ఈ జన్మలో పడ్డాం. తిరిగి గ్రహిస్తే పరమేశ్వరుడు అవుతామనే అద్భుతమైన అద్వైత జ్ఞానం పొందుతాడు. అది జోలపాట. దానికి గొలుసులు ఏమిటంటే 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, 4 గొలుసులు ఉన్నారు. బలువైన పణిరాజు పాన్పుగా వించి, వైకుంఠంలో ఆయనకి ఆదిశేషుడు పాన్పు. ఆదిశేషుడు పాన్పు అంటే అర్థం చేసుకోవాలి. ఆదిశేషుడు పాన్పు పెట్టండి, పాము మీద ఎవరైనా పడుకుంటారా అంటే అర్థం ఏమిటమ్మా? విష్ణుమూర్తి మనకేం చెప్పారు? సంసారం పాముల పక్కర అబ్బాయి, జాగ్రత్తగా ఉండు, నేర్పుగా పడుకోవడం నేర్చుకో. ఆదిశేషుడైనా మన కాలనీలో వచ్చే వానపాము అయినా బొస కొడుతుంది, విషం కక్కుతుంది అవసరమైతే, కానీ పాలు ఏం కక్కదు. అది జీవితం ఎప్పుడు అంతే. ఎవరెప్పుడు విషం కక్కుతారో మనకి తెలియదు. మనతో కలిసి ఉన్న వాళ్ళే విషం కక్కుతారు, భయంకరంగా మాట్లాడతారు, తట్టుకోవలసిందే. ఇన్నాళ్ళు కలిసి ఉన్న వాళ్ళైనా ఈ పని చేస్తున్నారన్న తేడా వచ్చింది అంతే. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మదిలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అన్నాడు. ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం ఉందనుకోండి, వాళ్ళ మధ్యలో ఏమీ జరిగినా సరే, గోమ్మే వాడు కొట్టినా సరే, వాడు కొట్టబట్టే నేను బాగుపడ్డానంటాడు. ఆ ఇద్దరిలో కొంచెం తేడా వచ్చిందనుకోండి, వాడు కొట్టకపోయినా సరే ఊరికే చిటికెన వేలు గోరుతో ఇలా రాస్తే, గోరుతో నన్ను హత్య చేద్దామని చూశాడంటాడు. ఎందుకంటే ప్రేమ నశించింది ఇద్దరి మధ్య. బాంధవ్యాలు కానీ, బంధుత్వాలు కానీ, దాంపత్యాలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు కానీ, స్నేహితుల మధ్య అనుబంధాలు కానీ, సహాధ్యాయులు క్లాస్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, లేదు ఒక చోట ఉండేవాళ్ళు రూమ్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, దీంతో బేరీజు వేసుకోండి. ఇద్దరి మధ్య ప్రేమ ఇష్టం ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. వాడి చెప్పులు వీడు తొడిగేస్తాడు, వీడు తువ్వాలు వాడి కట్టుకుని స్నానానికి వెళ్ళిపోతాడు. తేడా వచ్చింది అనేసరికి నీ వల్లనే నాకు రోగం వచ్చింది అంటాడు. అంతవరకు రాలా, 6 ఏళ్ళు అయినా, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వాడంటే ఇష్టం పోయింది. అంతకంటే తువ్వాలు బాగానే ఉంది, చెప్పులు బాగానే ఉన్నాయి. కుటుంబ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఆ మనుషుల మధ్యలో ఆత్మీయత, అనుబంధం నిలబడేలా చూసుకోవాలి. వారి అవసరాలకి మనం ఉపయోగపడాలి. ఎంతసేపు మన అవసరాలకి వారిని ఉపయోగించుకోవడం కాదు. నీకోసం నేనున్నా, నీకేం కావాలో చెప్పు అనగలిగితే ఈ త్యాగాన్ని చూసి అందరూ అలాగే తయారవుతారు. అంచేది విష్ణుమూర్తి అన్నీ త్యాగం చేశాడు. ఆయన ఏం కోరుకోవట్లేదు. లక్ష్మీదేవిని పారసేవ చేయమని ఆయన అనలేదు, ఆవిడ కూర్చుని చేస్తోంది. గరుత్మంతుడిని అక్కడ ఉండి ఎగరమని ఆయన అనలేదు. ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయనకి సరదా, ఆయన చూడడం కోసం ఉన్నాడు అక్కడ. ఆదిశేషుడిని పాన్పుగా ఏర్పడమని ఆయన అనలేదు, ఆయనే ఏర్పడ్డాడు. నువ్వు పడుకోవడం, నిన్ను భరించడం నాకు ఆనందమయ్యా అన్నాడు. అంచేత పాముల పక్క జీవితం అనేది, అది బొసకొడుతుంది, విషం కక్కుతుంది, సిద్ధంగా ఉండవు. విషం కెక్కినా కానీ మనం సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, మొత్తం జీవితంలో గెలవాలి అంటే ఒక్కటే మంత్రం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏదో ఒక భగవన్నామాన్ని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అప్పుడు అన్ని రంగాల్లో విజయం మనదే, అన్నింటిలో విజయం మనదే. మనం చాలామంది చేసే పని ఏమిటంటే, భగవత్స్మరణ చాలామంది చేస్తారు, కానీ సత్యం ధర్మం వదిలేస్తారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు. దేవుని స్మరించాం, అభిషేకాలు చేసాం, పూజలు చేసాం, కూర్చునే చెల్తా, ముందు అబద్ధాలు మానాయి. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలా. ధర్మంగా ఉండడు, అందరు ఆస్తులు కొట్టేస్తాడు, అందరి మీద పెత్తనం చేస్తాడు, అహంకారంతో ఉంటాడు. నేను రోజు 3 సార్లు గుళ్ళెక్కడ దేవుడికి కూడా విసుకుని యథోమోహం చూడలేకపోతున్నాడు, ఇంటూ కూర్చో. సత్యం ధర్మం లేనప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళడం ఎందుకే పని లేక, బళ్ళోకి వెళ్ళడమే దండగ, గుళ్ళోకి వెళ్ళడం మరీ దండగ. నీ మాటల్లో సత్యం లేదు, నీ చేతల్లో ధర్మం లేదు, గుళ్ళోకి వెళ్ళేట్టు బుద్ధి లేకపోతే సరి. ఈ డ్యాన్సే ఎక్కువ మంది ఆడే డ్యాన్స్ మళ్ళీ ఉంటారు, గమనించాడు. రోజు గుళ్ళోకి వెడతాడు, చేసే దొంగ వ్యాపారం అంటావు. పైగా ఇందులో దేవుడికి వాటే పడతాడు. దేవుడు అంత ఎంత వెర్రివాడైపోయాడు నిజంగా. వీడు సంపాదించిన అక్రమ సంపాదన దేవుడికి వాటే పడతాడు, హుండీలో వేస్తాడు. బ్లాక్ మనీ అక్కడ ఇస్తే పాపం పోదు. ఇక్కడ పట్టుకోరు, ఎంత పైన యమధర్మరాజు పట్టుకుంటాడు, గట్టిగా పట్టుకుంటాడు.
రాజదండన ఉంటే యమదండన ఉండదు, గరుడ పురాణంలో ఉంటుంది. రాజదండన లేకపోతే రెట్టింపు యమదండన ఉంటుంది. అంచేత మన తప్పులకి ఇక్కడ శిక్ష పడిపోవడమే మంచిది ఏదో రకంగా. అక్కడ దండన ఉండదు. ఎందుకంటే రాజదండన తప్పించుకోగలం, యమదండన తప్పించుకోలేం. అక్కడ సాక్ష్యాలు, ఆధారాలు, విచారణ, కేసు అవి ఉండవు. నేను ఏదో పేపర్లో చూసి ఆశ్చర్యపోయా, చాలా పెందరాళ్ళ విచారణ చేశారని. 96లో పెట్టిన కేసుకి నిన్న ఇచ్చారు తీర్పు. నమశివాయ. ఎక్కువ అవ్వలేదమ్మా, 30 ఏళ్ళు అయిందంతే. ఎవడో గుండు గీసాట, వాడికి ఇప్పుడు శిక్ష వేశారు. పైగా ఆ శిక్ష అమలు చేయకుండా ఆపారు. ఎందుకుట? మళ్ళీ ఎప్పీల్ చేసుకుంటే ఇంకో 30 ఏళ్ళు. ఈ లోపు వీడి గుండె మీద బోడి వెంట్రుకలు వచ్చాయి. ఇలాగే ఉంటుంది వ్యవస్థ. రాజదండన అంటే ఇంతే, తెమందది. కానీ భగవంతుడు దండన, యమధర్మరాజు దండన, గరుడ పురాణం మీద నేను ఆ మధ్య వరంగల్లో మాట్లాడాను. ఇప్పుడు మా శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్ అన్నదంటూ ఉంది, పెట్టుకుని చూడండి. ఓ 10 భాగాలు ఉంది. మొత్తం పంపర ఎగిపోతుంది వినేసరికి. ఎవడో తప్పు చేయడు, ఇంకా భయపడి చచ్చిపోతాడు. 21 రకాల నరకాలు, 21 రకాల పాపాలు, 21 రకాల నరకాలు, 21 రకాల శిక్షలు ఎలా ఉంటాయో మొత్తం చెప్పా. 22వ నరకం కూడా చెప్పే సరదాగా. అదేమిటంటే ఇవన్నీ కంఠస్థం చేసి చెప్పడమే 22వ నరకం అన్న. లేకపోతే నాకేం కర్మ ఇవన్నీ కంఠస్థం చేయడం. సభలో చెప్పడం కోసం అవన్నీ ఓ రూమ్లో కూర్చుని కంఠస్థం చేయాల్సి వచ్చింది. ఈ పాపాలు, శిక్షలు ఇవన్నీ మనం ఏం చేయకపోయినా సరే ఈ చెప్పడమే 22వ నరకం. అటువంటివి ఎందుకు ఏర్పడ్డాయి? గరుడ పురాణం ఎందుకు చదవమంటారు? ఎవరైనా పోయినప్పుడు కాదమ్మా, ఉన్నప్పుడు కూడా చదవాలి, రోజూ చదవాలి. విష్ణు సహస్రం చదివినట్టే గరుడ పురాణం చదవాలి. చదవండి, మీకు ఏమైనా అయితే నాకు ఇచ్చేయండి ఆ పాపం. చదవండి, దయచేసి గ్రంథాలు చదవండి, మనుషులు బాగుపడతారు. ఎంతసేపు ఒకటే పారాయణ పట్టుకుని మనవరాలు, ముని మనవరాలకి మనవరాలు కూడా పుట్టే వరకు అదే పుస్తకం పట్టు కూర్చోడు. అది మొత్తం జిడ్డు పెట్టేసింది, మొత్తం మడ్డి. మాకు అచ్చు వచ్చింది, నీకు పిచ్చి వచ్చింది, దానికి అచ్చు రాదు. కానీ ఎందుకు ఆ పుస్తకం అవతల బారాక కొత్త కొనుక్కోక? అచ్చు వచ్చింది. ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటాం మనం అంతే. రోజు ఒకే స్తోత్రం పారాయణ చేయడం ఆపేసి 18 పురాణాలు చదవాలి. మనుషుల్లో చాలా మార్పు వస్తుంది. రోజు 3 సార్లు అదే పట్టు కూర్చుంటే విసుగు వస్తుంది. ఎప్పటికీ మనస్సు కుదరదమ్మా, నీకు విసుగది. అదే చదువుతుంటే విసుగురాదా? గరికపాటి వారు ఉపన్యాసం ఇవాళంటే వస్తారు. మీరు వరుసపెట్టి 1 నెలలు పెట్టారనుకోండి, 3వ రోజున ఎవడు ఉండడు ఇక్కడ, నేనే ఉండాలి మళ్ళీ. ఇన్నాళ్ళు పెడతారేంటి? మరి ఎంత బాగున్నా సరే ఎన్నాళ్ళు వింటారో దానికి లెక్క ఉంటుంది. అందుకే నాకు నియమం, ఎక్కడ 3 రోజుల నుంచి నేను మాట్లాడను. దేవేంద్ర లోకానికి పిలిచినా సరే 3 days చాలు. మళ్ళీ వాడు మన పిలవాలంటే అంతే. 10 రోజులు చెప్పామంటే ఊళ్ళు రాజకీయాలన్నీ మనకు అంటకట్టిస్తారు. ఇక్కడ మన దగ్గరికి వచ్చి కూర్చుని మనకు అన్నీ నూరు పోసేస్తారు. ఇక్కడ పగలాల ఖాళీగా ఉంటాం కదా, మా ఇంటికి రండి అని పాద పూజలు చేసి కట్నాలు ఇచ్చేసి బ్లాక్ మనీ మా ఇంట్లో బాగా పెరిగేలా చేస్తారు. ఇప్పుడు నేను దొరికిపోయాను అడ్డంగా. నాకెందుకు వచ్చిన గొడవ? అందుకే నేను అక్కడ ఉండను. వచ్చే రోజేమో వెళ్ళే రోజు వెళ్ళే హడావిడి, వచ్చే హడావిడి, మధ్యలో ఒక రోజే ఉంటాం అంతే. ఇలా తెగుల్చుకోవాలి ఎక్కడికక్కడే జీవితాన్ని. ఊరికే పెంచుకోకూడదు. మానవ సంబంధాలు, డబ్బు సంబంధాలు ఏం పెంచుకోకూడదండి. భగవంతుడితో సంబంధం ఒక్కటే మనం పెంచుకోవలసింది, మిగిలినవన్నీ తెంచుకోవలసినవి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కట్, ఎక్కడికక్కడే కట్ తీసే, అయిపోయింది, పంపి. ఇంకా దాని గురించి ఊరికి ఈ మధ్యన మాట్లాడలేదు ఏమిటి అనకూడదు. అలా అంటే గంట మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడకపోవడం మనకి మంచిది, సమయం కలిసి వచ్చింది. విష్ణుమూర్తి ఎప్పుడూ అలాగే ఉంటాడు. లక్ష్మీదేవి అక్కడ సేవ చేస్తున్నా పట్టించుకోడు, వేదాలు స్తోత్రం చేస్తున్నా పట్టించుకోడు, నారద తుంబురులు గానం చేస్తున్నా పట్టించుకోడు, దేవతలు స్తోత్రం చేస్తున్నా పట్టించుకోడు, ఆదిశేషుడు బొస కొడుతూ భయపడుతున్నా పట్టించుకోడు. గరుత్మంతుడు ఇక్కడ బోయింగ్ 707 విమానంలాగా ఇలాగా రెక్కలు పెట్టుకుని ఉన్నా పట్టించుకోడు. అంటే ఏ వైభవాలు పట్టించుకోడు, ఏ భయాలు పట్టించుకోడు, ఏ స్తోత్రాలు పట్టించుకోడు, ఏ నిందలు పట్టించుకోడు. కేవలం తానీక్షించు బ్రహ్మంబునే నాభికమలంలో ఉండే బ్రహ్మదేవుడి కేసు చూస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు అంటే అక్కడ పరబ్రహ్మ, ఆత్మనిష్టలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు. అందుకే అంత వైభవంగా ఉన్నవాడు. ఆ ఆత్మనిష్ట ఉన్నవాడిని లక్ష్మీదేవి వరిస్తుంది. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమమ్నాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ. పాలసముద్రంలో పుట్టినటువంటి తల్లి వరించి వచ్చి ఆయన్ని పెళ్లి చేసుకుంది. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది అంటే దయచేసి అలా అర్థం చేసుకుందాం ఎందుకు పుట్టిందో. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం. ఆవిడ పాలసముద్రంలో పుట్టింది అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛంగా పాలసముద్రంలో పుట్టినట్టు ఉండాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. దాని అర్థం అది.
మనకు ఆ అర్థాలు నచ్చవు. మనకి ఏం నచ్చు, లక్ష్మీదేవికి పాలు ఇష్టం, పోసేయి 10 బిందెలు పోసే గూడెంతో పాడైపోయింది. మనకి ఎంతసేపు ఈ భౌతిక మెటీరియలిస్టిక్ కల్చర్, అమెరికా వాడి ఆలోచనలన్నీ మనకు వచ్చాయి ఈ మధ్యన. మన పిల్లలంతా అమెరికాలోనే ఉన్నారు కదా, అందుకని ఈ దౌర్భాగ్యం వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడు మనం ఎక్కడ ఉంటాం, వాడు అక్కడ ఉంటాడు. అందుకని ఆ సంస్కృతి దిగుమతైంది. వాళ్ళది మెటీరియలిస్టిక్, వాడికి ఎప్పుడు స్పిరిచువల్ అనే ఆలోచన రాదు. వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించారు, మన మతాన్ని ఎక్కడ గౌరవిస్తారు? లేదండి, అమెరికాలో చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ. నేను చూశాను, 10-15 సార్లు వెళ్ళాను. ఇప్పటికి చూశాను, చర్చికి వెళ్ళడానికి చాలా తక్కువ అండి, చాలా తక్కువ. అది కూడా ఏదో కాలక్షేపానికి, ఫ్రెండ్షిప్కి వెళ్తాడు, దేవుడి మీద భక్తి ఏం లేదు వాడికి, పూర్తి మెటీరియలిస్టిక్. అందుకే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో భయం ఎక్కువ. గమనించండి, అమెరికాలో ఆత్మహత్యలు ఎక్కువ. మొత్తం ప్రపంచంలో ఆత్మహత్యలు విపరీతంగా జరిగే దేశం అమెరికా. అంతేకాదు, మొత్తం ప్రపంచంలో సైకియాట్రిస్టులు ఎక్కువగా ఉండే దేశం అమెరికా. ఎందుకంటే పిచ్చి సన్నాసులు కూడా అక్కడే ఎక్కువ, మన దగ్గర చాలా తక్కువ. ఈ మధ్యన పెరిగిపోయారు ఇక్కడ మనోవైద్యులు కూడా. మన దగ్గర ఉండరండి, ఎందుకంటే అమ్మమ్మ గారు ఉంటారు, నాయనమ్మ గారు ఉంటారు, తాతగారు ఉంటారు, మేనత్ ఉంది, వీళ్ళంతా కూర్చొని కౌన్సిలింగ్గా చేసే పని వేరే ఉంది ఇక్కడ. ఇంట్లో ఎవరికేం వచ్చినా సరే కూర్చోబడి చెప్పేస్తారు. ఇంకేంటంటే సైకాలజిస్టులు చేసేది? ఈ అమ్మమ్మ కంటే, నాయనమ్మ కంటే, తాత కంటే వీళ్ళు ఏం చేస్తారండి? ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, ఈ పెద్దాళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా వంక మన అదృష్టవశాత్తు, వాళ్ళ అదృష్టవశాత్తు ఒకళ్ళు బతుకుంటే వాళ్ళకు ముసలావిడిని బారేసాం, మనం ఎక్కడికో వెళ్ళిపోయాం. మన సేమ్ ఏజ్ గ్రూప్ వెతుక్కుంటూ మనం వెళ్ళిపోయాం. ఈ పెద్దావిడ అయిపోవాలి. ఆ పెద్దావిడ దగ్గర మీ మనవరాలను పెట్టండమ్మా, మనవరాలు తప్పు చేస్తే నాది పూచి అమ్మ, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే సంస్కారం, అది సంస్కారం. అది మనవరాలు తప్పు చేస్తే నాది పూచి. ఆ మనవరాలకి ఆవిడ కేవలం ఆభరణాలు ఇవ్వదండి, సంస్కారం కూడా ఇస్తుంది. ఆవిడ కష్టాలు సహించగలిగే నేర్పు ఇస్తుందమ్మా పెద్దావిడ. స్త్రీ ప్రధానంగా మామగారు కానీ అమ్మమ్మ గారు కానీ ఇంట్లో ఉంటే కష్టాలు తట్టుకోవడం ఎలాగా అనేది నేర్పుతారు. వంటలో పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, డబ్బు పొదుపు చేయడం ఎలాగో నేర్పుతారు, 2 చీరలతో వారం రోజులు గడిపేయడం ఎలాగో నేర్పుతారు. అదంతా నేర్పు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఉందా? 36 డ్రెస్సులు ఉంటాయి బీరువాని అంటారు, ఎప్పుడు ఏది వేస్తారో తెలియదు అసలు. మళ్ళీ ఓ గోచగుడ్డ వేసుకు తయారవుతారు బయటికి. ఉన్న డ్రెస్సులన్నీ అక్కడే ఉంటాయి. ఇక్కడ దీనికోసం బీరువాలో ఎందుకు డ్రెస్సులు ఇక్కడ? అదే మామగారిని అమ్మమ్మ గారిని చూడండి, 3-4 చీరలు మించి ఉండవు, గడిపేస్తారు వారం అంతా తేలిగ్గా. పైగా కొడుకో ఎవరైనా చీరలు ఆకెందుకు పని లేక ఉన్నవే ఎక్కువమ్మా అంటారు. ఎంత నిరాడంబరత! అటువంటి పెద్దవాళ్ళని దూరం చేసుకుంటున్నామంటే మనకంటే దురదృష్టవంతులు ఉంటారు ఆ ప్రపంచంలో. కుటుంబాలు బాగుండాలంటే ఎలా బాగుంటాయండి? పిల్లలకి సంస్కారం రావాలంటే పెద్దలు ఇంట్లో ఉండాలమ్మా, అప్పుడే బాగుంటుంది. విష్ణుమూర్తి అంత నిశ్చింతగా ఎందుకు ఉన్నాడు అంటే వీళ్ళెవరిని ఆయన ఏం పట్టించుకోలేదు, ప్రత్యేకం ఆత్మనిష్టలో ఉన్నాడు ఆయన. అందుకే వీళ్ళందరూ ఆయన దగ్గర చేరారు. ఆయనకు అక్కర్లేకపోయినా సరే నారదాదులు అక్కడే, వేదాలు అక్కడే, దేవతలు అక్కడే, లక్ష్మీదేవి అక్కడే, గరుత్మంతుడు అక్కడే, ఆదిశేషుడు. వీళ్ళు ఎవరిని ఉండమని ఆయన ఎవరికి రూపాయి జీతం ఇవ్వలేదు. వీళ్ళందరూ ఆయన్ని ఆశ్రయించుకుని ఎందుకున్నారు? ఆయనకి వీళ్ళు ఎవరో అక్కర్లేదు కాబట్టి. మన జీవితాల్లో కూడా మనం సుఖంగా ఉండాలంటే అక్కర్లేదు 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 అనేటువంటి సంస్కారం పెంచుకోవాలి, సంతృప్తి పెంచుకోవాలి. ఇంకా కావాలని పూసేసుకోకూడదు. ఇక్కడ ఆముదం నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, నాకు అక్కరలేదని నాకము దిగివచ్చునట్టి నరుని కొరకునై. ఇష్టదేవం అనే కావ్యంలో రాసే ఇందులో ఉండే చమత్కారం ఏమిటో, నాకక్కరలేదని నాకము దిగివచ్చునట్టి నరుని కొరకునై, నాకనుచో నాకనినన్ నాకము దిగి వచ్చి కూడా నరకముగాదా. ఎప్పుడు మనం ఎందుకు ఆందోళనకు లోనవుతున్నామో, 25 ఏళ్ల వాళ్ళకి 30 ఏళ్ల వాళ్ళకి షుగర్లు బీపీలు ఎందుకు వస్తున్నాయో, 40 ఏళ్ళు దాటేసరి క్యాన్సర్ వచ్చి 4వ స్టేజ్ అని ఎందుకు చెబుతున్నారో ఆలోచించండి. మనకి సంతృష్టి లేదు, మనకి ఎప్పుడూ ఆందోళన, ఏదో జరగలేదు, ఏదో కావాలి, ఏదో అయిపోయింది. ఇవన్నీ వదిలేయాలి, ఎక్కడికెక్కడ విష్ణుమూర్తి వదిలినట్టే వదిలేయాలి. అదే శ్రీమన్నారాయణ శతకం. నాకు అక్కర్లేదు అంటే ఆ మనిషి కోసం స్వర్గం దిగొస్తుంది. ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉన్నాడు కదా, ఏమున్నా ఎక్కువే అనిపిస్తుంది. నాకని ఇంట బయట పోటీలు పడ్డామనుకో, ఆధిపత్య పోరాటం, స్వర్గం దిగొచ్చినా కూడా నరకం అయిపోతుంది. ఎందుకంటే పంచుకోవడంలో తేడా. నాకని పోటీ పడ్డాం, ఏమైంది? పంచుకోవడంలో తేడా వచ్చింది. దిగొచ్చింది స్వర్గమే, డబ్బే, కానీ నరకం అయిపోయింది. అసలు ఈ డబ్బులు లేనప్పుడే మనం సుఖంగా ఉన్నాం, ఎందుకంటే పంచుకునే పని లేదుగా. అంచేది విష్ణుమూర్తి దేన్ని ఇతరులకు ఇచ్చేయడమే తప్పితే పంచుకోడు ఆయన. శాంతాకారం భుజగ శయ్యనం. నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే ఆ శ్లోకం.
భుజగశయనం శాంతాకారం. పావుల మీద పడుకున్నవాడు ఎవడైనా శాంతంగా ఉంటాడా? అసలు ఒక ఎవడు రాశాడో కనపడితే బాగుండు అనుకుంటా, కనపట్లేదు. ఎవరు రాశారో కూడా తెలియదు, అందరూ చదువుతారు. ఎవరికంటే ఎవరినైనా ఎవరు రాశారో తెలియదు. ఇలా ఎవరు రాశారో తెలియని శ్లోకాలు చాలా ఉన్నాయి. తొండమలేక దంతం ఎవరు రాశారో తెలియదు. తల్లి నిన్ను దళించి పుస్తకము చేతను పూనుతులు ఎవరు రాశారో తెలియదు. శుక్లాంబరధరం ఎవరు రాశారో తెలియదు. అంత దూరము పోనేల అబ్జనాభ. అగజానన పద్మార్కం ఎవరు రాశారో తెలియదు. శాంతాకారం భుజగశయనం ఎవరు రాశారో తెలియదు. ఎవరో మహర్షులు, కానీ ఎంత ప్రచారంలో ఉన్నాయి. నాకు ఆశ్చర్యం ఏంటంటే విష్ణుమూర్తిని ఎలా వర్ణించాడు ఏమిటి ఆ పెద్ద మనిషి. శాంతాకారం భుజగశయనం ఉంటాడు. పావుల మీద పడుకున్నవాడు ఎవడైనా శాంతాకారంతో ఉంటాడా? అంటే మనకి విష్ణువు చెబుతున్నాడు, బాబు నువ్వు పావుల మీద ఉన్నా శాంతంగా ఉండొచ్చు, నీకేం అక్కర్లేదని నిర్ణయించుకోవయ్యా. అది పావు అయితే దోవ అయితే నీకు అక్కర్లేదు, వదిలేయి. నువ్వు భయపడకూరికే. మృత్యు వస్తే ఏమైంది? ఈ శరీరం పోయింది, ఇంకో శరీరం వచ్చింది. ఏమైంది ఇక్కడ? ఇంతవరకు మన ఆత్మ ఈ శరీరం అనేటువంటి పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, కేంద్రీకరించింది. ఇప్పుడు ఇంకో పాయింట్ మీద, ఇంకో శరీరం మీద కేంద్రీకరిస్తుంది. అదే మరో జన్మ అంటే, అంతకంటే ఏంలా. అందుకని లక్ష్మీదేవి స్వయంగా ఆయన వరించింది. విరించి కొడుకై బ్రహ్మదేవుడు ఆయన నాభికమలంలోంచి పుట్టాడు. 4 ముఖాలు కలిగిన చతుర్ముఖ బ్రహ్మ విద్యలకన్నిటికీ మూలమైన బ్రహ్మ, విద్యకు అధినాథుడైన బ్రహ్మ కొడుకయ్యే భాగ్యం మనకు ఎవరికి కలిగింది? విష్ణుమూర్తికి కలిగింది. శ్రీ గంగ సత్పుత్రి అయి ఆయన పాదాల్లోంచి గంగ పుట్టింది. ఎప్పుడు? వామనావతార సమయంలో పుట్టింది. వామనావతారం వరకు పురాణాల్లో ఎక్కడ గంగానది కనపడదు. మత్స్య కూర్మ వరాహ నరసింహావతారాల్లో గంగానది కనపడదు, ప్రస్తావన ఉండదు. వామనావతారంలో పుట్టింది గంగానది. అంతకుముందు అవతల బ్రహ్మాండంలో ఉండేది. ఈ 14 లోకాల బ్రహ్మాండం ఉంది, మనం ఉన్నది దీనికంటే అవతల అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. లలితా సహస్రంలో ఏం చెప్పారు? అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. ఈ 14 లోకాలు కలిపి ఒకటి ఇంత చేస్తే ఇవి 14 కొండలు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ బ్రహ్మాండానికి అవతల ఉండేది. ఆ గంగానది అవతల ఉండడం వల్ల, ఈ బ్రహ్మాండంలో లేకపోవడం వల్ల, గంగానది నీరు సేవించకపోవడం వల్ల దేవతలు కూడా శక్తిహీనులు అయ్యారు. అందువల్ల బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే, మహావిష్ణువుని ఆయన ప్రార్థిస్తే ఆయన అన్నాడు, నేను ఒక సందర్భం వస్తుంది, బలిచక్రవర్తి దానం ఇచ్చే సందర్భం వస్తుంది, వామనావతారం ఎత్తుతాను, అప్పుడు త్రివిక్రమ రూపం ధరిస్తాను, అవతల బ్రహ్మాండంలో ఉండే గంగానదిని యువతలకు తీసుకొస్తాను, కంగారు పడకండి, అంతవరకు ఓపిక పట్టండి. ఓపిక పడితే కానీ కొన్ని సమస్యలు పరిష్కారం కావు. ఇవాళ యువతరంలో నిరాశ, నిస్పృహ, ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయంటే ఓపిక పట్టలేక. ఆ ఓపిక కూడా పెద్దవాళ్ళే నేర్పుతారు. ఎంతకాలం చూస్తే అయ్యిందమ్మా, మా నా పెళ్ళికి మా నాన్న ఎంత కష్టపడ్డాడు, 26 సంబంధాలు చూసాడు ఉంటుంది ముసలావిడ. ఆ తండ్రి మీద ప్రేమే, కానీ ఎంత కష్టపడ్డాడు. చెప్పులన్నీ అరిగిపోయాయి వారు ఆ రోజుల్లో. చెప్పులన్నీ అరిగిపోయాయి. మా నాన్న కష్టం పడ్డాడు, మా అమ్మేమో మొక్కని గుడి లేదు, మొక్క తిరగని చెట్టు లేదు అని తల్లిదండ్రుల పట్ల ఎంతో కృతజ్ఞతతో మాట్లాడతారు వాళ్ళు. అవి చూసింది అనుకోండి, ఇంట్లో పిల్లకి లేదా పిల్లాడికి తనకి పెళ్ళి కావడం లేదనే బెంగపోతుంది. వెంటనే మా మామకే పెళ్ళి అవ్వడానికి 6 ఏళ్ళు పట్టిందిరా, నాకు పట్టదా అనిపిస్తుంది. ఇదే ఓపిక. ఆ ఓపికగా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయండి. కాలమే పరిష్కరిస్తుంది చాలా వాటిని, మీరు కంగారు పడక్కల్లా. మనం ఏమనుకుంటామంటే రేపు అయిపోయి ఏటయ్యేది ఎందుకవుతుంది? వెంటనే ఎందుకు అవ్వాలి అసలు? ఏదైనా దాన్ని పట్టే సమయం దానికి పడుతుందండి. ఆ ఓపిక కోసమే విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు. కానీ వీళ్ళు వచ్చి అడగగానే గంగానద డామ్ అంటే గంగానది ఏం రాలేదు, అక్కడ డామ్ అనలేదు ఆయన. అలా అనడు. వామనావతారం వరకు ఆగండి, నోరు మూసుకోండి అని చెప్పాడు. అంతే. వెళ్ళారు. వామనావతారం ఎత్తాడు, త్రివిక్రమావతారం ఎత్తాడు. ఇంతింతై వటుడింతయై మరియుదానంతై నభోవీధి పైనంతై తోజద మండలగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని గంతయై ధ్రువుని పైనంతై మకర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అని సత్యలోకం వరకు చాపాడు ఈ కుడికాలు పాదాన్ని. ఆ సత్యలోకం దగ్గర ఆ బ్రహ్మాండానికి కుడికాలి బొటనవేలి గోటితో గీటు పెట్టాడు, బీట పెట్టాడు. ఏదో రాగి పాత్రకో ఇత్తడి పాత్రకో తయారు చేసేవాళ్ళు బీట పెట్టినట్టుగా బీట పెట్టాడు. ఆ బీటలోంచి అవతల బ్రహ్మాండంలో ఉండేటువంటి గంగానది యువతలకి వచ్చింది. ఎలా వచ్చింది? అవతల బ్రహ్మాండంలో పై సత్యలోకంలో ఎవరు ఉంటాడో? బ్రహ్మదేవుడు ఉంటాడు. ఆయన ఆ వస్తున్నటువంటి గంగానదిని కమండలంలో పట్టి దానికి రావడానికి కారణం విష్ణుమూర్తి పాదమే కాబట్టి ఆ గంగానదీ జలాలతో బ్రహ్మదేవుడు విష్ణువు పాదాన్ని కడిగాడు. అప్పుడు పుట్టింది పాట, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదము.
లేదా అన్నమాచార్య కీర్తనకు అర్థం ఏమిటి? బ్రహ్మదేవుడికి అడిగాడు. పురాణాల్లో 18 పురాణాల్లో ఎక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలకు అడిగిన సందర్భం ఉండదు. ఆ పడుతున్నటువంటి గంగాజలాన్ని పట్టుకుని దాంతోనే విష్ణుమూర్తి పాదంగా అడిగాడు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదము. అందుకని విష్ణుమూర్తి పాదాల నుంచి పుట్టింది. అప్పటి నుంచి గంగా అనేది వామనావతారం నుంచి రామావతారం, కృష్ణావతారం. ఇగో నిన్న మొన్నటి వరకు మనం రకరకాల ఫ్యాక్టరీలు పెట్టి వ్యర్థ పదార్థాలన్నీ గంగానదిలో వేసి నాశనం చేసే వరకు గంగానది బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పరిశుద్ధం చేయడం కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1000 కోట్లు. ప్రధానమంత్రి మోడీ గారు అయితే తనకి రకరకాల దేశాల్లో వచ్చినటువంటి బహుమతులన్నీ కోట్ల విలువ చేస్తాయి. ఇవన్నీ కూడా బ్రహ్మచారి ఆయనకి ఎందుకు వచ్చింది ఇదంతా? అవన్నీ ఓ చోట పెట్టి ఏటా వేలంపాట పాడుతున్నారు. 30 కోట్లు 40 కోట్లు వస్తున్నాయి. ఇప్పటికి 10 సంవత్సరాలుగా వచ్చిన సొమ్ము మొత్తాన్ని గంగానది ప్రక్షాళనకే వినియోగిస్తున్నారు. ఆ సొమ్ము మొత్తాన్ని, వచ్చిన సొమ్ము మొత్తం. అదే త్యాగం అంటే. నాకు అక్కర్లేదు ఈ బహుమతులన్నీ, ఏం చేసుకున్నా మా బోటుగాళ్ళకి మాకే ఇచ్చే, మీరు అందరూ ఇచ్చే మొమెంటోలు ఉంటాయే, పెద్ద ఇబ్బంది అమ్మా, మీకు తెలియదు. 2 లక్షలు అయింది నాకు హైదరాబాద్లో. వాటి కోసం పెద్ద కట్టడాలు కట్టేశారు. ఈ 2 లక్షలు ఎవరు వస్తారు? 2 లక్షలు ఎప్పుడైంది? 2010 చివరిలో నేను వచ్చినప్పుడు. ఇప్పుడైతే 20 లక్షలు అవుతుంది. ఈ మొమెంటోలన్నీ కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు దాచుకోవాలి, కొన్ని పెద్దవి ఉన్నాయి కదా, అన్నీ బయట పెట్టేరేం కదా అని అక్కడికి మా ఆవిడికి తెలియకుండా సగం అక్కడే వదిలేసాను. లారీ వాడికి ఇచ్చేసి పక్కవాడికి ఇచ్చేసాను. ఉంటే ఉండని ఎవరెవరో, అందుకని తెలియకుండా కొన్ని తెలుసుకొని రకరకాలు తీసేసి ఆ ఉన్నవేవో పట్టుకొచ్చి పెడితే 2 లక్షలైంది కబ్బోర్డులకి. అప్పటి నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఇచ్చింది ఎక్కడికక్కడే వదిలేస్తే గొడవలేదు కదా అనుకున్నాను. ఎందుకు వచ్చింది మళ్ళీ పట్టుకురావడం, దీనికి ఒక ప్లేసు, ఇవన్నీ ఎవరు చూస్తారో మళ్ళీ మనమే చూసుకోవాలి, లేకపోతే నేను తుడుచుకోవాలి ఎన్నో కొట్టెట్టి. ఇదో పని ఇక్కడ. అంతే. పాపం మోడీ గారు అలాగే ఆలోచించాడు. ఎందుకు వచ్చింది ఎంత పెద్ద వేత మాత్రం మొత్తం వేలంపాట వేసేస్తే ఎవడింటో వాడు పెట్టుకుంటాడు, దానికి ప్రధానమంత్రి కాబట్టి డబ్బు ఇస్తారు, ఆ డబ్బు గంగానదికి వినియోగిద్దాం అంటే అంత కష్టపడి వామనావతారంలో త్రివిక్రముడు గంగానదిని భూమి మీదకి తీసుకొస్తే మనం దాన్ని వ్యాపారాల పేరు మీద, రకరకాల స్నానాల పేరు మీద కలుషితం చేశాం. గంగానదిలో స్నానం చేసి రావచ్చండి, ఏమీ వెయ్యకూడదండి దయచేసి గుర్తు. రవికెల గుడ్డలు, చీరలు, ఆకులు, పువ్వులు వేయకూడదండి, పాపం అండి అది, అలా వేయకూడదు. గంగానది కానుక పిచ్చిమాట. నదికి కానుక ఏమిటాయా? నదికి మనం ఇచ్చే కానుక ఏమిటంటే నదిని పవిత్రంగా ఉంచడం, నదిని కలుషితం కాకుండా చేయడమే కానుక. మనుషులకు ఇచ్చే కానుకలన్నీ నదులకు ఇవ్వకూడదు. కొంతమంది తెలియక పాపం మొత్తేదువులు గాజులు వేస్తారు, నది కూడా మొత్తేదువులు. గాజులు వేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఆ గాజులన్నీ విరిగిపోతాయి, రకరకాల రంగులు నీటిలో తేలుతాయి. చేపల పాపం ఎర్ర అనుకుని అవి తినేసి చచ్చిపోతాయి గాజు మొక్కల్ని. వాటికేం తెలుసు? రంగురంగుల గాజులన్నీ కనపడుతుంటే ఏదో ఎర్ర అనుకుని తినేస్తాయి, గొంతులో గుచ్చుకుని చచ్చిపోతాయి. ఈ పాపం అందే. మనకు తోచిన పదార్థాలన్నీ నదుల్లో పారేయకూడదండి, కలుషితమైపోతాయి. ఎప్పుడు పర్యావరణాన్ని గుర్తుపెట్టుకోవాలి. హిందూ సమాజం, హిందూ సంస్కృతి అంటే పర్యావరణానికి పెద్దపీట వేసే సంస్కృతి. మన పూజల వల్ల, మన మొక్కుబళ్ళ వల్ల ఏ నది, పంచభూతాల్లో ఏది, భూమి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ కలుషితం కాకూడదు. అంత కలుషితం అవుతుందంటే ఆ పూజ మానేయడం మంచిది. ఎందుకంటే పంచభూతాలన్నీ శివుడు రూపాలు, శివుడిని కలుషితం చేస్తున్నావు నువ్వు ఇక్కడ. మనకు తోచిందల్లా మనం చేసేయడం కాదు ఇక్కడ. అందుకని గంగా అనేది అంత కష్టపడితే వచ్చింది. శ్రీగంగ సత్పుత్రియై వరుషన్ నీ ఘనరాజశంభు నిజమై వర్ధిల్లు నారాయణ.